హలో గైస్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బేబీ ఉన్నారు. సో ఒక బాబు ఉన్నారు. ఏదైనా ఫుడ్ తిన్నాడు. ఆ ఫుడ్ తన బాడీకి పడలేదనుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా తిన్నప్పుడు ఆ ఫుడ్ మనకు పడనప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేటివి ఉంటాయన్నమాట. సో బయట ఏదైనా మనకు పడని ఫుడ్ లోపలికెళ్ళింది అంటే దాన్ని యాంటీజెన్ లేదా ఫారిన్ ఆబ్జెక్ట్‌గా అయితే కన్సిడర్ చేయబడతారనమాట. సో ఎప్పుడైతే బయట ఫుడ్ లోపలికెళ్ళిందో, ఆ ఫుడ్ మన బాడీ తీసుకోలేదనుకోండి, వెంటనే యాంటీబాడీస్ అనేటివి రిలీజ్ అవుతాయన్నమాట. సో యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. యాంటీ హిస్టమైన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. అంటే ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ ఫైటింగ్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఫైటింగ్ లైజోజోమ్స్ కానీ ఇలా చాలా అయితే ఉంటాయన్నమాట. సో వెంటనే అవి రియాక్ట్ అయ్యి మన బాడీని అయితే కాపాడడానికి ట్రై చేస్తాయన్నమాట. 99% అయితే కాపాడడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ అలా అవ్వలేదు, బయట ఫుడ్డు ఎక్కువ అంటే మన బాడీలో యాంటీబాడీస్ కంటే కూడా యాంటీజెన్ పవర్ ఎక్కువైపోయిందనుకోండి, వెంటనే మన బాడీ అంతా ర్యాషెస్ వచ్చేయడము, వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, తల తిరగడము, ఒళ్ళంతా దద్దులొచ్చేయడము. కొంతమందికి వంకాయ పడదనమాట. కొంతమందికి క్యాబేజ్ పడదు. అండ్ కొంతమందికి స్పైసీ ఐటెమ్స్ పడవన్నమాట. అండ్ కొంతమందికి మెయిను ఈ బీరకాయ లేదా సొరకాయ అయితే పడవన్నమాట. సో పిల్లలకి అలా పడని ఫుడ్ పెట్టినప్పుడు వెంటనే ఏమవుతుందంటే దద్దులొచ్చేయడము, రెడ్‌గా ర్యాషెస్ వచ్చేయడము, బాడీ ఊదిపోవడము, బుగ్గలు ఊదిపోవడం ఇలా అయితే జరుగుతుంటుందనమాట. సో అలాంటి రియాక్షన్‌ని అనాఫిలాక్టిక్ రియాక్షన్ అయితే అంటామనమాట. ఇవే నా రియాక్షన్స్ అంటే ఇవే కాదండి. ఒకవేళ మనం హాస్పిటల్‌కెళ్ళాము. కొంతమందికి పెనిసిలిన్ ఇంజెక్షన్ అయితే పడదనమాట. సో, ఇంజెక్షన్ వేశారు. అది పడకపోయినా కూడా వెంటనే దద్దులొచ్చేయడము, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ రావడం ఇలా అయితే జరుగుతుంటుందన్నమాట. సో, ఈ కండిషన్‌ని మనం అనాఫిలాక్టిక్ రియాక్షన్ అని అయితే అంటామనమాట. సో, గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.